శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం రవి సంక్రమణం అంటే మనకి సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనప్పుడు కూడా మనం సాధారణంగా సంవత్సర ఫలితాలు తెలుసుకునేటప్పుడు గురుగ్రహాన్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారడం, దాన్ని బట్టి సంవత్సర ఫలితాలు మనకి తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాగే మాస ఫలితాలు తెలుసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడు ఆ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకోవడం అన్నది సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అలాగే రోజువారీ ఫలితాలు తెలుసుకునేటప్పుడు చంద్రుని యొక్క గమనాన్ని బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ సమయంలో ఆ సంఘటన జరుగుతుంది, ఎప్పుడు జరగవచ్చు అన్నది మనకి లగ్నాన్ని బట్టి, అంటే ప్రతి 2 గంటలకి మారే లగ్నాన్ని బట్టి ఏ సమయంలో మనకి ఫలానా విషయం జరుగుతుందండి. అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం రావడం అవ్వచ్చు, లేదంటే ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడని తెలుసుకోవడానికి ఇవన్నీ ప్రశ్నాశాస్త్రంలో బాగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఈ సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి అనే విధంగా లోహమూర్తులుగా ఏర్పడడం, దాన్ని బట్టి ఫలితాలు నిర్ణయించడం కూడా సాంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రహాల్లో కల్లా అత్యంత ముఖ్యమైన గ్రహం రవి గ్రహం. అంటే జాతకంలో కూడా రవి ఉన్న స్థానాన్ని బట్టి జాతకుడి యొక్క స్థితిగతులు, అలాగే గోచారంలో రవి యొక్క ప్రవేశాన్ని బట్టి, రవి యొక్క సంచారాన్ని బట్టి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంటాయి. ఈవెన్ వర్షాలు రావాలన్నా, ఎండలు కురవాలన్నా, తుఫాన్లు రావాలన్నా, తిథులు ఏర్పడాలన్నా, మాసాలు ఏర్పడాలన్నా, ఋతువులు ఏర్పడాలన్నా సమస్త సృష్టికి కూడా సూర్యభగవానుడే ఆధారం అవుతుంది. మనం కాల గమనాన్ని లెక్కించుకోవాలన్నా ఇవన్నీ కూడా మరి సూర్యుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే దేవతల్లో మరి అతిథి యొక్క పుత్రుడు అవడం వల్ల ఆదిత్యుడు అవడం జరిగింది. అలాగే 12 నెలలు ఉన్నట్టు 12 ఆదిత్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ఒక ఆదిత్యుడి రూపంలో మనం సూర్యభగవాన్ని కొలుచుకోవడం వల్ల అది ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తుంటారో వాళ్ళకి ఇవన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. ఏదన్నా మన భారతీయ సాంప్రదాయ ప్రకారం సూర్యుడిని ఆరాధించడం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అలాగే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి హిందువు కూడా ఆదివారాల్ని పాటిస్తూ మరి సూర్యుడిని ఎక్కువగా పూజించడం. అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ భారతీయులకు ఉన్నటువంటి కాన్ఫిడెన్సు, ఈ శక్తి ఏ విధంగా వచ్చింది అని తెలుసుకొని ఇదంతా కూడా సూర్యుడిని ఆరాధించడం వల్ల, ఆదివారం వీళ్ళు నియమంగా ఉంటూ ఆ భగవాన్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి ఎంత పవర్ వచ్చిందని తెలుసుకొని నెమ్మదిగా వాళ్ళు ఈ ఆదివారమే సెలవిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా విందు వినోదాల్లో, అంటే ఏదైనా ఈ మిగతా ఈ వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్ వాటికి వీటికి లోన్ చేసి నెమ్మదిగా భారతీయుల యొక్క శక్తి సన్నగిల్లేలా చేసి సుమారుగా వాళ్ళు చాలా కాలం పాటు మన దేశాన్ని పరిపాలించడం. తర్వాత జరిగే పరిణామాలు ఏదన్నా అంటే సూర్యుని యొక్క బలం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. సూర్యగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సూర్య సంక్రమణం అంటారు. కంపల్సరిగా ఆ రోజు భారతీయుడు అన్నవాడు కంపల్సరిగా పుణ్యనది స్నానం చేయడం, సూర్య భగవాన్ని ఆరాధించి విధి విధానంగా పూజించడం వల్ల వారికి అష్టైశ్వర్యాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు అటు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, అటు ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు, అటు అధికారాన్ని కూడా ఇవ్వగలడు. బట్ ఏదైనా సూర్య భగవాన్ని ఆరాధన ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం ఈ రోజు అంటే మనం ఆగస్టు 16వ తారీఖు, అంటే మనకి ఇంగ్లీష్ లెక్క ప్రకారం 17వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు రాత్రి 1 గంట సుమారు ప్రాంతంలో ఈ సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సాధారణంగా రాశుల్లోకెల్లా సింహరాశి అంటే సూర్యుని స్వక్షేత్రం అవటం వల్ల
దీనికి ఎక్కువ ప్రాధాన్యత రావడం జరుగుతూ ఉంటుంది. మరి సింహరాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అన్న విషయాన్ని మనం ప్రతి రాశి వారికి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. కర్కాటక రాశి వారికి రవి సంక్రమణం వల్ల కలిగే ప్రయోజనాలు ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి ధనస్థానంలోకి స్వగృహ ప్రవేశం చేయడం అయింది సూర్యభగవానుడు. దీంతో ఈ రాశి వారి కుటుంబం యొక్క హోదా పెరుగుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పెద్దవారి సహాయ సహకారాలతో పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా కాలంగా ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం, అలాగే ఎవరు కూడా జాతకుడికి కోఆపరేట్ చేయకుండా ప్రతి విషయాన్ని కూడా విమర్శించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా కుటుంబ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉండవు. ప్రతి పనికి ధనం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అవకాశాలు వస్తూ ఉంటాయి, సరైన ధనం లేక వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక పెళ్లి చేయాలన్నా, కుటుంబంలో పిల్లలకి చదువు చెప్పించాలన్నా ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు జాతకుడికి చాలా కష్టాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ కూడా దైవం మీద భారం వేయడం వల్ల కుటుంబ సభ్యులు జాతకుడిని ఒక విధంగా విమర్శించడం అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రవిగ్రహ ప్రవేశంతో ఈ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఏ విధంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఏ సమస్య అయినా, పిల్లల చదువైనా, పెళ్ళిళ్ళైనా, కుటుంబానికి సంబంధించిన అప్పులైనా, ఎవరో ఒకరికి అనారోగ్యం అన్నా, ఇవన్నీ కామన్గా ఉన్నటువంటి సమస్యలు ఈ రవిగ్రహ ప్రవేశంతో కర్కాటక రాశి వారి ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కష్టాల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సడన్గా కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఏదో ఎప్పుడో ఎవరికో ఇచ్చిన ధనం తిరిగి రావడం, ఏదైనా ప్రభుత్వ పథకం అనుకూలంగా రావడం, ఇప్పుడు ఏదో జరిగి ఉంటుంది, దాని తాలూకా ధనం సడన్గా రిలీజ్ అవ్వడం, దాంతో కుటుంబం అంతా ఒకేసారి రిలీఫ్ పొంది ఆనందంగా ఉండడానికి కారణం అవుతూ ఉంటుంది ఈ రవి సంక్రమణం వల్ల. అలాగే ఏంటంటే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి, ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒకేసారి మీ కుటుంబాన్ని ప్రజల దృష్టిలో పడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదో అదృష్టం పట్టింది, ఏదో లాటరీ వచ్చింది, ఒకేసారి ఇవన్నీ కొనుక్కున్నారన్నటువంటి ఈర్ష కూడా ఇతరుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా ఈ కర్కాటక రాశి వారి ఎదుగుదలని ఎవరు ఓరలేకపోతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఓరలేకపోతుంటారు, అన్నదమ్ములు ఓరలేకపోతుంటారు, ఆఖరికి తల్లిదండ్రులు అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతసేపు ఈ కర్కాటక రాశి వాడు ఏం చేస్తుంటాడో, వాడు ఎలా బతుకుతున్నాడు అన్నటువంటి దృష్టి ఉంటుంది. వీళ్ళు ఏం చేసినా కూడా దాన్ని చూసి ఈర్షపడే వాళ్ళు, విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువ అవుతూ ఉంటారు. సో అటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఈ రవి సంక్రమణం వల్ల ఒకేసారి ఇతరుల యొక్క ఈర్ష్యకు కూడా గురయ్యే అవకాశం ఉంది. బట్ ఎయిడ్స్ వాళ్ళు వేసినా మీ ప్రయత్నం మీరు చేసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే బయట వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే మీరు హ్యాపీగానే ఉంటారు. మెయిన్ కర్కాటక రాశి వారికి వచ్చిన పెద్ద వీక్నెస్ ఏదైతే ఏదైనా పని చేయడం, దాన్ని పక్కోడు ఏమనుకుంటున్నాడు, పలానా వాడు ఏమనుకున్నాడు అనుకోవడం, అప్పుడెప్పుడు ఇలా జరిగింది అంటే జరిగిపోయిన వాటి కోసం చింతించడం, జరిగిపోయిన వాటి కోసం బాధపడడం, ప్రస్తుతం ఉన్నదాన్ని ఎవరేమనుకుంటారో అని కొన్ని విషయాలు మానేసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ అలా కాకుండా మీరు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే 100% మీ భవిష్యత్తు ఇప్పుడు సరైన మార్గంలో పడే అవకాశం ఉంటుంది. అది 2లో వచ్చినటువంటి రవి 6, 10 స్థానాలు యాక్టివేట్ చేస్తాడు. అంటే అగ్నితత్వ రాశులు యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఉద్యోగంలో మీకు ఏదైనా ఇంటర్వ్యూ జరుగుతున్నా, ప్రభుత్వానికి సంబంధించిన టెస్టులు రాయవలసి ఉన్నా, ఒక ఏదైనా ఎలక్షన్ జరుగుతుందా పోటీ చేసేవలసి ఉన్నా, అంటే ఏదైనా ఒక పదవి కొరకో ఉద్యోగం కొరకో ప్రయత్నం చేస్తూ దాంతో కాంపిటీషన్ ఉంటే ఆ కాంపిటీషన్లో మీరు నెగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దశమంలో మరి దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉచ్చ పొందుతుంటాడు కాబట్టి కంపల్సరిగా మీ యొక్క ఉద్యోగంలో హోదా పెరుగుతుంది, దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మిమ్మల్ని రవి సాధారణ స్థాయి నుంచి ఒకేసారి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం జరుగుతూ ఉంటుంది.
అలాగే 2వ స్థానం 5వ స్థానం ఈ కేంద్రాలు అన్నమాట. ఇవి కూడా మీకు 5వ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత ఈ రవి యొక్క దృష్టి 3వ స్థానం నుంచి 9వ స్థానం మీద పడుతుంది. అక్కడ ఉన్నటువంటి రాహు అంటే విదేశ ప్రయత్నాలు లాంటివి మీరు ఏమైనా చేస్తే, విదేశంలో ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవాలి కానీ, లేదా ఏదైనా అక్కడ ఒక టెక్నాలజీ నేర్చుకోవాలని కానీ ఉంటే మీ యొక్క విదేశ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరి ఆయుధ పడుతుంటాయి. అంటే రాహు అక్కడ ఉండడం వల్ల మీకు ఎవరో ఒకరు అడ్డుపడి మీ ప్రయత్నాన్ని విరమింపజేయడం కానీ, మీరు ఆ పని చేయకుండా అడ్డుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క అభివృద్ధిని ఎవరో ఒకరు అడ్డు తగులుతూ ఉంటారు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల ఈ సమయంలో మీ యొక్క విదేశ ప్రయత్నాలు కానీ, కొత్తగా మీరు చేస్తున్నటువంటి ఏ ప్రయత్నానికన్నా కొంత అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఒక కోర్స్ నేర్చుకోవాలన్నా, ఒక టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, అలాగే మీరు ధనం సంపాదించే విధానంలో మీ పద్ధతులు, మీ యొక్క వ్యూహాలు మార్చాలన్నా కూడా ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి సమయం. అయితే ఇతరుల యొక్క విమర్శలు ఏమి పట్టించుకోకుండా మీ ప్రయత్నంలో మీరు వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితమైన విజయం సాధించడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రతి గ్రహానికి పరిహారం అన్నది కంపల్సరిగా ఈ జ్యోతిష శాస్త్రం రాసినప్పుడే దానికి ముందుగానే ఈ నవగ్రహ స్తోత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పంచాంగంలో ఉన్నటువంటి ఈ 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 స్తోత్రాలని కంపల్సరిగా ప్రతిరోజు చదవలసి ఉంటుంది. ఈ విధంగా 9 గ్రహాలకి ఉన్నటువంటి 9 శ్లోకాలని భక్తి శ్రద్ధలతో చదవడం, మనం ఏ గ్రహాన్ని అయితే ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం, అంటే అది ఆ వరుసలోనే ఉంటుంది. దాన్ని ఒక 41 సార్లు చదివించి మళ్ళా ఈ నవగ్రహ స్తోత్రాన్ని మళ్ళా రిపీట్ చేసి దాన్ని పూర్తి చేయడం అని ఇది ఒక దినచర్యగా చేసుకోవాలి. అంటే కామన్గా మనం ఎవరికైనా పరిహారం చేసుకున్నప్పుడు ఈ విష్ణు సహస్రనామం చదవండి, లేదంటే నవగ్రహ స్తోత్రాలు చదవమన్నప్పుడు అవి మీరు రోజు చదువుతున్నామని చెప్తూ ఉంటారు. అంటే మీరు రోజు చదవడం అన్నది కంపల్సరీ దినచర్య. కానీ మనం ప్రత్యేకంగా పరిహారం చెప్పినప్పుడు అది విధి విధానంగా ఒక పద్ధతిగా చదివినప్పుడు దాని యొక్క పరిహారం అన్నది తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా మన యొక్క కష్టాల్ని ఆ భగవంతుడికి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కోడ్ లాంగ్వేజ్ అన్నది ఎలా ఉంటుందంటే మనం పెట్టే దీపాన్ని బట్టి, మనం పెట్టే నైవేద్యాన్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్సును బట్టి, మనం ఎన్నుకున్న వారాన్ని బట్టి ఆ కోడ్ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా మనం శనివారం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అది ఉద్యోగం కోసం అని స్వామికి అర్థమవుతుంటుంది. అదే మంగళవారం వెళ్ళినప్పుడు ఈ వివాహ జీవితం, ఆర్థిక బాధలు, అన్నదమ్ముల గొడవలని స్వామికి తెలియడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా మనం ఒకేసారి కాకుండా ఓ 18 వారాలు, ఒక 40 వారాలు చేయడం వల్ల ఆ ఫలితం సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మన ప్రయత్నం బట్టి మనం కోరుకునే కోరికను బట్టి కూడా మనం చేసే ప్రయత్నం ఉండాలి తప్ప పెద్ద ప్రయత్నానికి చిన్న ప్రయత్నం అయితే కుదరదు. కంపల్సరిగా ఎక్కువ ఫలితం రావాలంటే ఎక్కువ కష్టం పడవలసి ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ రవిగ్రహం మాత్రం సింపుల్గానే మనకి ప్రతిరోజు మీరు సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు కూడా కంపల్సరిగా మరి సూర్య భగవాన్ అనుగ్రహం కోసం ఆదివారం రోజు కంప్లీట్గా నియమంగా ఉండడం, అలాగే ఈ బలహీనతలకి కంపల్సరిగా దూరంగా ఉండవలసి ఉంటుంది. అది మద్యం అవ్వచ్చు, మాంసం అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఈవెన్ ఆ రోజు బ్రహ్మచర్యం పాటించి కేవలం ఆ నియమంగా ఉంటే మళ్ళీ మన్నాడు సూర్యోదయం దాకా పవిత్రంగా ఉండడం వల్ల మీలో స్టామినా పెరుగుతుంది, సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో వ్యక్తిగత సామర్థ్యం పెరిగిందో దేన్నైనా సాధించగలిగే సంకల్పం పెరుగుతుంది. అదే రవి యొక్క అనుగ్రహం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ఆదివారం నియమం పాటించడం వల్ల, ముఖ్యంగా రవి తండ్రి కారకుడు అవటం వల్ల తండ్రి గారిని కంపల్సరీగా గౌరవించడం, వాళ్ళకి బతికుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం. మీ తండ్రి గారు చాలా కోటీశ్వరుడే అవ్వచ్చు, కానీ ఆయనకి చిన్న చిన్నవి అంటే కేవలం వాళ్ళకి ఒక చెప్పుల జత లాంటిదో, ఆయన గొడుగు వారితో గొడుగు లాంటిదో ఇవ్వడం వల్ల, వారికి ఏవైనా ఈ పూజకు ఉపయోగించే వస్త్రాలు లాంటివి కొని ఇవ్వడం వల్ల
మీ తండ్రి గారి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వడం జరుగుతుంటుంది. వీలైతే మీకు తాతగారు ఉన్న తండ్రి గారు ఉన్న వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న సర్వీస్ చేయడం వల్ల మీరు భగవంతుణ్ణి ఆరాధించిన దానికన్నా ఎక్కువ ఫలితం అన్నది తొందరగా పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ సంకల్పం, అందులో ఉన్నటువంటి డెడికేషను మీకు అన్ని సమస్యల నుంచి, ప్రతి నవగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి మీ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తండ్రి రూపంలో సూర్యుడు, తల్లి రూపంలో చంద్రుడు, అన్న రూపంలో కుజుడు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో ఉంటారు. వారిని సాటిస్ఫై చేస్తే మీరు నవగ్రహాల్ని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. స్వస్తి.